Welcome to everyone. So in this video we are going to frame some sentences with the basic action verb, model number 2, simple present tense. So see, మీ పాప ఏం చేస్తుంది? సో మీ పాప ఏం చేస్తుంది? సో here we have to focus మీ పాప ఏం చేస్తుంది? ఏం is nothing but what. చేయడం is nothing but do, isn't it? సో మీ పాప ఏం చేస్తుంది? సో మీ మీద ఫోకస్ కాదు, మీరు ఏం చేస్తారు కాదు, మీరు ఏం చేస్తారంటే వాట్ డూ యూ డూ, మీరు కాదు. సో మీ పాప ఏం చేస్తుంది? సో పాప ఈజ్ నథింగ్ బట్ షీ థర్డ్ పర్సన్ సింగులర్. So we have to use, this is a positive sentence, no, positive question form sentence, positive. So no, we won't add not. So we have to use does. She. So aim chestadi, what does your daughter, what does your daughter do? ఓకే, వాట్ డస్ యువర్ డాటర్ డూ? మీ పాప ఏం చేస్తుంది? నెక్స్ట్, వాళ్ళ బాబు ఏ వస్తువులు కొంటాడు? సో ఏ వస్తువులు కొంటాడు? ఏ ఈజ్ నథింగ్ బట్ విచ్. సో దిస్ పర్టికులర్ సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. వాళ్ళ బాబు ఏ వస్తువులు కొంటాడు? సో వాళ్ళు కాదు, వాళ్ళు ఏం కొంటారు? వాళ్ళు ఏ వస్తువులు కొంటారు? విచ్ థింగ్స్ డూ దే బై. వాళ్ళు ఏ వస్తువులు కొంటారు? విచ్ థింగ్స్ డూ దే బై. వాళ్ళు కాదు, వాళ్ళ బాబు ఏ వస్తువులు కొంటాడు? సో ఏ వస్తువులు కొంటాడు? నథింగ్ బట్ బాబు, హీ. సో థర్డ్ పర్సన్ సింగులర్, వి యూస్ డస్. సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్, దట్స్ వై వి వోంట్ యాడ్ నాట్. సో నౌ ద సెంటెన్స్ which articles or things, which things. So does వాళ్ళ బాబు, their son buy కొనడం is nothing but buy. So which things does their son buy? నెక్స్ట్ సెంటెన్స్, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? ఇట్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? మీరు ఎక్కడ చదువుకుంటారు? వేర్ డూ యూ స్టడీ. అలా కాదు, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. సో ఇక్కడ పిల్లల పైన ఫోకస్. పిల్లలు ఈజ్ నథింగ్ బట్ దే ఈజ్ నథింగ్ బట్ ప్లూరల్. సో ఫర్ దే వీ యూజ్ డూ. సో ఇట్స్ ఎ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్, దట్స్ వై వీ వాంట్ టు యాడ్ నాట్. సో ఎక్కడ ఈజ్ వేర్. ఎక్కడ, వేర్ డూ మీ పిల్లలు, వేర్ డూ యువర్ కిడ్స్, అదర్వైజ్ చిల్డ్రన్, వేర్ డూ యువర్ చిల్డ్రన్ చదువుకోవడం, స్టడీ. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు ఫ్రేమ్. నెక్స్ట్, అతని తండ్రి ఎందుకు తిట్టడు? అతని తండ్రి ఎందుకు తిట్టడు? ఎందుకు ఈజ్ వై. ఇట్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్, దట్స్ వై వీ వోంట్ యాడ్ నాట్. సో అతని తండ్రి, అతను ఎందుకు తిట్టడు? వై డస్ నాట్ ఈ స్కోల్డ్. అతను ఎందుకు తిట్టడు కాదు, అతని తండ్రి ఎందుకు తిట్టడు? సో వై. సో హీ, నో, తండ్రి ఈజ్ నథింగ్ బట్, సో మేల్, హీ వి యూజ్ డస్. ఓకే, వై డస్. దట్ టు ఇట్స్ ఏ తిట్టడు. అతని తండ్రి ఎందుకు తిడతాడు? ఇట్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. అతని తండ్రి ఎందుకు తిట్టడు? ఇట్స్ ఏ నెగటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. సో వీ హ్యావ్ టు యూస్ నాట్ హియర్. వై డస్ నాట్ హిజ్ ఫాదర్. అతని తండ్రి, వై డస్ నాట్ హిజ్ ఫాదర్ తిట్టడం ఈజ్ నథింగ్ బట్ స్కోల్డ్. వై డస్ నాట్ హిజ్ ఫాదర్ స్కోల్డ్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు మీ నాన్నగారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తావు? ఇట్స్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. నువ్వు మీ నాన్నగారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయవు ఈజ్ ఎ నెగటివ్ క్వశ్చన్ ఫామ్ సెంటెన్స్. ఇట్స్ ఏ, see, this is a positive question form sentence.
నువ్వు మీ నాన్నగారి బర్త్డే ఎలా. ఎలా ఈజ్ నథింగ్ బట్ హౌ. సో హౌ డు యూ, హౌ డు, నువ్వు you we use do. It's a positive sentence, so no need to add not. So how do you celebrate మీ నాన్నగారి బర్త్డే. How do you celebrate your father's birthday? See, father apostrophe s. How do you celebrate your father's birthday? So in this way we have to frame the sentences. So okay, practice few more sentences yourself and practice orally. I hope this video gave you nice explanation to you all. Thank you so much. We'll meet in next video. Thanks a lot.